Yes, good afternoon, officers. Time for a short and cute video. Today's topic is a very interesting topic. Science and technology, environment, agriculture, economy, అన్నిటికీ సరిపోయే టాపిక్. అండ్ మేజర్లీ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ దాని మీద ఇంపార్టెంట్ టాపిక్. ద టాపిక్ ఇస్ స్మార్ట్ రైస్. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మేజర్ కాన్సెప్ట్ ఇన్ దిస్ ఇస్ బయోఫార్టిఫికేషన్. బయోఫార్టిఫికేషన్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక పాడైపోయిన క్రాప్ని యూజింగ్ జీన్ ఎడిటింగ్ చేసి అండ్ జీన్ రీరైటింగ్ చేసి ఆ క్రాప్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ యాడ్ చేయాలి. అంటే మనం తినే బియ్యంలో డైరెక్ట్గా మైక్రో న్యూట్రియంట్స్ లైక్ విటమిన్ డి అన్ని యాడ్ చేసి పడేసి ఓవరాల్గా రైస్ క్వాలిటీని పెంచేస్తే అవి ఒక హ్యూమన్ బీయింగ్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళ ఓవరాల్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి వాళ్ళకి న్యూట్రిషనల్ వాల్యూ డైరెక్ట్గా యాడ్ అవుతుంది బై డైరెక్ట్ కన్సంప్షన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ రైస్. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ బయోఫార్టిఫికేషన్. అండ్ ఆల్రెడీ క్రిస్పర్ టెక్నాలజీ మీద ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. క్రిస్పర్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ కటింగ్, ఎడిటింగ్, కాపీ, పేస్టింగ్. సో డిఫెక్టివ్ జీన్ ఎక్కడైతే ఉందో ఆ క్రోమోజోమ్ని పీకేసి కొత్త జీన్ని యాడ్ చేస్తారు దాంట్లో. ఓవరాల్గా ఇఫ్ దట్ జీన్ ఈజ్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద న్యూ చేంజ్, ఇట్ బికమ్స్ అ బెటర్ క్వాలిటీ జీన్. దట్ టెక్నాలజీ ఈజ్ కాల్డ్ క్రిస్పర్ టెక్నాలజీ. ఓకే, Cas9 అంటారన్నమాట. సో there it has cutting and editing and all that stuff with respect to gene. So ఒకసారి మీరు వీడియో చూస్తే ఇట్ విల్ బి వెరీ సింపుల్. సో ఈ స్మార్ట్ రైస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఓవరాల్ ఇండియన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్నే కంప్లీట్గా మార్చేసి ఒక కొత్త రేంజ్ ఆఫ్ సైంటిఫికల్లీ వెరీ అడ్వాన్స్డ్ రైస్ తీసుకొచ్చి ఫుడ్ సెక్యూరిటీని భయంకరంగా సెక్యూర్ చేసుకోవాలని ఒక ఐడియాతో ది స్మార్ట్ రైస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అప్కమింగ్ జనరేషన్. సో దట్ ఈస్ ఓవరాల్ పాయింట్. సో చూద్దాం జెనెటికలీ ఎన్హాన్స్డ్ ఒకసారి ఇంపార్టెంట్ చూద్దాం. దీంట్లో రైస్ వెరైటీస్ డిజైన్డ్ టు విత్స్టాండ్ క్లైమేట్ స్ట్రెస్. సో మనకు తెలుసు ఇండియాలో బికాస్ ఆఫ్ ప్రాపర్ మాన్సూన్స్ రెయిన్ఫాల్ పడకపోవడం వల్ల ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. అది తెలిసిందే, బికాస్ ఆఫ్ క్రాప్ లాసెస్. ఇప్పుడు వచ్చే రైస్ ఎలా ఉండాలంటే క్లైమేట్ ఏ టైంకి ఎక్కడ రావట్లేదు, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, క్లైమేట్ ఫ్యాక్టర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దానివల్ల రైతులు ఎక్కడ హర్ట్ కాకుండా వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఫార్మర్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ ఎకానమీ. సో ఫార్మర్ స్ట్రాంగ్గా ఉన్నాడంటే దేశం స్ట్రాంగ్ ఉంటుంది. అట్లా ఉండాలంటే రైతులు చాలా గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే వాళ్ళ పంటలు కూడా మంచిగా ఉండాలి. అట్లాంటి పండాలంటే బికాస్ ఇండియన్ అగ్రికల్చర్ ఈస్ బేసికలీ డిపెండెంట్ ఆన్ రెయిన్ఫాల్ కాబట్టి ఈ క్లైమేట్ స్ట్రెస్లు బాగుంటాయి కాబట్టి ఇండియాలో మనం పెట్టే పంట ఎట్లుండాలంటే క్లైమేట్ స్ట్రెస్ని కూడా తట్టుకునేటట్టు ఉండాలి. అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ, డ్రౌట్ వచ్చినప్పుడు కానీ, ఫెమైన్ వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి పరిస్థితులు అంటే ఎక్స్ట్రీమ్ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పంట పాడవకుండా ఉండాలంటే ఎస్పెషలీ రైస్, ఎందుకంటే మనకి స్టేబుల్ ఫుడ్ రైస్ కాబట్టి రైస్ని స్మార్ట్ చేసామనుకోండి, దానివల్ల ఇట్ కెన్ సస్టైన్ ద క్లైమేట్ స్ట్రెస్ అండ్ ఇట్ కెన్ గ్రో నైసర్. సో దట్ ఈస్ అ పాయింట్. సో అదొకటి, క్లైమేట్ స్ట్రెస్ ఒక ఫస్ట్ పాయింట్. ఇంప్రూవ్ న్యూట్రిషనల్ వాల్యూ కూడా పెంచుకోవాలి and reduce environmental damage. These are the three major points of functions of smart rice. అయితే దీంట్లో యూజ్ చేసే ప్రాసెసెస్ ఏంటి? బయోఫార్టిఫికేషన్ ఇప్పుడే చెప్పాను, వేర్ న్యూట్రియంట్ వాల్యూ ఇస్ యాడెడ్ త్రూ జీన్ ఎడిటింగ్ చేస్తే ఆ రైస్ క్వాలిటీ ఈస్ కాల్డ్ బయోఫార్టిఫైడ్. అండ్ క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ అండ్ జిఎం క్రాప్స్. జిఎం అంటే ఆల్రెడీ తెలిసిందే, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్. సో జింక్ ఎన్రిచ్డ్ రైస్ ఫర్ చైల్డ్ న్యూట్రిషన్ ఇండియా, ఇది ఫస్ట్ పాయింట్. క్లైమేట్ చేంజ్ ట్యాకిల్ చేయాలి, మాల్ న్యూట్రిషన్ ట్యాకిల్ చేయాలి, డిక్లైనింగ్ ఈల్డ్ కూడా ట్యాకిల్ చేయాలి. ఇవి టార్గెట్స్. ట్రెడిషనల్ రైస్ ఇస్ వాటర్ అండ్ కెమికల్ ఇంటెన్సివ్, అది మేజర్ ప్రాబ్లమ్. సో దీనివల్ల మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 విచ్ ఇస్ జీరో హంగర్, అంటే ఇండియాలో ఎవరు ఆకలితో ఉండకూడదు, ఆ గోల్ని అచీవ్ చేయొచ్చు. అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. సో దీస్ 2 ఆర్ ద మేజర్ మిషన్స్ అండ్ ఫిలాసఫీస్ అండ్ టార్గెట్స్ ఫర్ దిస్ స్మార్ట్ రైస్. స్టాటిస్టిక్స్ ప్రకారంగా సంవత్సరానికి 89,000 కోట్లు నష్టం జరుగుతుంది, లాసెస్, బికాస్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరు? నీతి ఆయోగ్ వాళ్ళ ప్రకారంగా ఆల్మోస్ట్ 90,000 కోట్ల నష్టం జరుగుతుంది ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ వల్ల. ఇట్లాంటి నష్టాలు కూడా జరగకుండా ఈ స్మార్ట్ రైస్ ప్రొటెక్ట్ చేస్తుంది.
Submergence tolerant rice. Example, Swarna sub 1 survives 14 days of flooding అయినా సరే తట్టుకునే శక్తి ఈ స్వర్ణ సబ్ 1 రైస్ కి ఉంది బికాస్ ఆఫ్ దిస్. సో యూ క్యాన్ సైట్ దిస్ యాజ్ అ fantastic example. So these are all the points. Next important points of this are, చూడండి, these are all the genetically modified crops నుంచి వచ్చినవి ఇవన్నీ. What are the features of the smart rice? Drought flood resistance is first point. Low glycemic index, very very important, and pest resistance. These 3 points are the features of a smart rice. These are the important features of the smart rice. ఎలా డెవలప్ చేశారు? CRISPR Cas9 molecular breeding as well as hybridization. These are the 3 models on which the breeding happens. So 3 important points and methodologies are there. సో ఇది మీరు స్పెసిఫిక్గా స్ట్రెస్ చేసుకోవాలి. CRISPR Cas9 molecular breeding as well as hybridization. అది కాకుండా DRN Dun 44 drought tolerant rice developed by ICAR is another example you can give. అది కాకుండా దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే రెడ్యూసెస్ వాటర్ యూజ్. అంటే మనం అన్ని వాటర్ ఇంటెన్సివ్ కాబట్టి అవి తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్టిలైజర్స్ తగ్గిపోతాయి, మీథేన్ ఎమిషన్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇలా చేయడం వల్ల ఫైనల్గా ఏమవుతుంది ఇక్కడ, ఈ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ని తక్కువ వాడుతుంది, ఫర్టిలైజర్ తక్కువ అవుతుంది, అండ్ మీథేన్ ఎమిషన్స్ కూడా తక్కువ అవుతాయి. సో దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ యూజింగ్ సచ్ అ కైండ్ ఆఫ్ రైస్. దీనివల్ల ఫార్మర్ ఇన్కమ్ జబర్దస్త్ అవుతా. సో లెట్ మీ పుట్ ఇట్ ఇన్ గ్రీన్ సో దట్ అడ్వాంటేజెస్. ఫార్మర్ ఇన్కమ్స్ రైస్, ఇన్పుట్ కాస్ట్స్ రెడ్యూసెస్, అడాప్ట్స్ టు క్లైమేట్ వేరియబిలిటీ. సో ఫార్మర్కు ఉన్న 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఫార్మర్కి డబ్బులు పెరుగుతాయి. సెకండ్ పాయింట్ ఏమో ఫార్మర్ ఫర్టిలైజర్స్కి వీటికి మస్తు ఖర్చు పెడతారు, ఆ ఖర్చులు తగ్గిపోతాయి. అది కాకుండా ఫైనల్గా క్లైమేట్ ఎటైనా సరే పంట మాత్రం సేఫ్గా ఉంటుంది. దట్ ఈస్ ద బేసిక్ అడ్వాంటేజ్. ఇది కాకుండా క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ మంచిగా అవుతాయి. కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్, ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు రావచ్చు. సో మన నెట్ జీరో ఎమిషన్స్ ప్రోగ్రామ్ కూడా దిస్ విల్ బి యూస్ఫుల్ టు అస్. ఏరోబిక్ రైస్ యూజెస్ 50% లెస్ వాటర్ దెన్ కన్వెన్షనల్ ప్యాడీ. సో ఈ ఏరోబిక్ రైస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ దెన్ ద కన్వెన్షనల్ ప్యాడీ. సో అంటే మనం నార్మల్ పంటకి, నార్మల్ రైస్ ప్యాడీకి 100 units ఆఫ్ వాటర్ వేస్తే ఏరోబిక్ రైస్కి మాత్రం వీ కెన్ యూజ్ ఓన్లీ 50 units. అంటే 2 పంటలు వేసుకోవచ్చు అన్నమాట. అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఫార్మర్కి. ఫార్మర్ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. ఫార్మర్ హ్యాపీగా ఉంటే మనమంతా హ్యాపీగా ఉంటాం. అది మాట గేమ్. అయితే దీంట్లో ఇంకో మేజర్ పాయింట్స్ ఏంటంటే విచ్ ఆర్ ది ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్డ్. IRRI, CGIAR, ICAR are leading R&D globally and in India. ఏ స్కీమ్స్లో సపోర్ట్ చేస్తున్నాయి? స్కీమ్స్ NFSM అండ్ PM ఆశా, ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా GAAC జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ లుక్స్ ఓవర్ ఆల్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్ననే ఒక టాపిక్ చెప్పాం, NIPGR జీన్ ఎడిటింగ్, ఆ వీడియో చూడండి ఒకసారి. ఎడిటింగ్ రైస్ లైన్ ఫర్ హీట్ టాలరెన్స్ 2024, ఇది సూపర్ పాయింట్ ఇది. So look at all the points. These are all the organizations and this is heat tolerant, ante వేడిని తట్టుకోగలుగుతుంది. So this is another super important point for writing mains examples. Genetically modified ante GM crops rice enriched with beta carotene. Enduku beta carotene is very important because it is very very useful for vitamin A precursor. So vitamin data దొరకపోయినా సరే the beta carotene will take care of all those things. Next, vitamin A deficiency ni fight చేస్తుంది, blindness ni తగ్గిస్తుంది, immune weakness in children ni కూడా భయంకరంగా తగ్గిస్తుంది. So these are the advantages of using the GM modified crops. Developed by IRI and Syngenta. ఇది already it has been approved in Philippines 2021 and it is under trial in India. So biofortification to address hidden hunger, ఇది మేజర్ పాయింట్స్. సో ఈ ఫిలిప్పైన్స్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు.
ఫిలిప్పైన్స్ ఎస్ ఇండియాలో ఇంకా ట్రయల్లో ఉంది. సో విటమిన్ ఏ డెఫిషియన్సీ, నిన్నేమో విటమిన్ డి డెఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నాము యూజింగ్ దిస్ NIPGRs. సో ఈ వీడియో కూడా ఒకసారి కింద మా లిస్ట్లో, ఛానల్ లిస్ట్లో ఉంటుంది, శ్రీరామ్స్ IAS హైదరాబాద్ కొట్టండి. All the videos and associated PDF documents are available to you. So overall, if you observe this, the final conclusion is gene editing methodology pulls in a lot of strength for the farmer. That is strength for all of us. So adi manam marchipokodu. That is the game, and this should be spread among all the farmers as soon as possible by the government as well as by the public and young and youth of the country like you. So keeping that in mind, Shaman Paidikondla signing off for today. Bye-bye.